అందరికీ సబ్బాత్ షలోం అండ్ సుక్కోత్ షలోం కూడా కదా. అందరికీ సుక్కోత్ షలోం అండ్ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. చాలామంది ఉన్నాం కదా, కొద్దిగా వినబడుతుంది సౌండ్. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. ఒక మాట దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం చదివిన తర్వాత మన మధ్యలో కర్నూలులో సేవ చేస్తున్న ప్రకాష్ తమ్ముడు ముందుకొచ్చి ప్రార్థన చేస్తాడు మెసేజ్ విషయమై. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న ఎలోహిం ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ 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 యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. ప్రార్థన చేసిన మైక్ ప్రార్థించుకుందాం. భూమి, ఆకాశము, సముద్రము, గాలి, నీరు, వాటిలోను సమస్తమును సృజించిన హెబ్రీయుల సర్వశక్తిమంతుడైన జీవముగల తండ్రి, నీ యొక్క మహా గొప్ప కృపచేత తండ్రి, ఈ దినమున తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క జీవము గల మాటలు వినుటకు తండ్రి నాయన జనార్దన్ అన్న గారిని తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు తండ్రి. మీ చిత్తం తండ్రి నిత్యమైనటువంటి మీ యొక్క రాజ్యంలో తండ్రి నాయన మేము నిలిచి ఉండాలని తండ్రి ఆశిస్తూ ఉన్నాం. సర్వోన్నత యుగయుగములో నిలిచి ఉండి నీ యొక్క మహిమగల రాజ్యంలోనికి ప్రవేశించకు తండ్రి మా యొక్క ప్రయాసను గమనించి తండ్రి మీరు మమ్మల్ని నడిపించమని జ్ఞాపకం చేశాం తండ్రి. ఇదిగో మీరు జీవము గల మీ మాటలు తండ్రి మీరు వినిపింపబోచున్నారని తండ్రి తండ్రి ఇక్కడ సమాజంగా కూడి ఉన్నాం తండ్రి. యొక్క పర్ణశాలలో తండ్రి నాయన యొక్క శబ్బా దినమున తండ్రి నాయన మీరు ఆశీర్వదించి దీవించి పరిశుద్ధపరిచినటువంటి యొక్క దినమున తండ్రి మీరు మాట్లాడుతున్నారని తండ్రి మేము నమ్ముచున్నాం తండ్రి. మీరే మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావములు పొందువారై ఉన్నారు తండ్రి. జీవముల తండ్రి నీ వాక్యం ప్రకటించకూడదు తండ్రి, నీ యొక్క వాక్యమును తెలియచెప్పుటకు తండ్రి నాయన తండ్రి జనార్దన నిలబడి ఉండగా తండ్రి మీ ఆత్మచేత మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావములు పొందమని విజ్ఞాపన చేయొచ్చు. అనేకులను ఎందరైతే నీ వైపు త్రిపెదరో వారిని ఆకాశమందులు జ్యోతులుగా మీరు తండ్రి నిలబెడతారని తండ్రి నీ వాక్యం సెలవిచ్చుతుండగా తండ్రి ఇదిగో మేము మట్టివారము అజ్ఞానము అవివేకులము తండ్రి. మా ద్వారా మీరు ఉన్నందుకు తండ్రి మీ మహిమగల పాదములకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాం. జీవముగల తండ్రి నాయన జనార్దన నిలబడి ఉండగా మీ యొక్క ఆత్మచేత మీరే మాట్లాడి తండ్రి మీరే మహిమ గంతా ప్రభావములు పొందమని మా కొరకు ఈ లోకం వచ్చి మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచి మరలా రానై ఉన్న జీవముగల యాషువా మెషీ యొక్క అతి పరిశుద్ధమైన నామములు అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక్కడ దానియేలు భక్తుడు నెబుకద్నెజరు రాజుకు చెప్తున్నాడు ఈ మాట. మనం ఇందాక చదువుకున్న 44వ వచనంలో మరి అంతకుముందు జరిగిన సంఘటన, రాజు నెబుకద్నెజరు రాజు ఒక కల కన్నాడు. ఆ కల మర్చిపోయాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ, గారడి వారందరినీ పిలిపించి నేను ఒక కల కన్నాను, దాన్ని మర్చిపోయాను,
ఆ కళ చెప్పండి, ఆ కళ భావాన్ని చెప్పండి అంటే శుతిమెత్తగానే రాజును విమర్శిస్తూ అంటారు. అయ్యా, ఎక్కడైనా ఆ దేవతల నివాసులు మన మధ్యలో ఉంటారా? ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు కళ చెప్పండి, దాని భావాన్ని మేము చెప్తాం, అంతేకాని మీరు కళ చెప్పకుండా అంటే లేదు నేను మర్చిపోయినా అని మీరు గ్రహించుకొని సమయాన్ని వ్యర్థంగా గడపాలని చూస్తున్నారు. 3 దినముల సమయం ఇస్తున్నాను, మీరు చెప్పారా సరే, లేదంటే బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరికీ మరణశిక్ష అని. అంటే రాజు యొక్క మాట, నోటిగుండా మాట వెలువడిందంటే అది శాసనమే. సో ఈ శాసనం వచ్చిందని మరి ఆ బబులోను దేశంలో ఉన్న ఈ దానియేలు భక్తుడు ఈ మాట విని, ఎందుకంటే ఆ జ్ఞానులతో పాటు తన 3 స్నేహితులు అజర్యా, మిషాయేలు, హనన్య, ఈ 3 కూడా అంటే మొత్తం 4 వారితో కూడా చంపబడతారు. అప్పుడు తన స్నేహితుల దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేద్దాము, నా గురించి మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఇలా రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతిని, నాయన మాకు సమయం ఇవ్వండి, మేము రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి చెప్తామని సమయం తీసుకొని 3 రోజులు సమయం తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళడము. అప్పుడు అంటాడు రాజు, చూస్తే యవనస్తుడు, గొప్ప గొప్ప పెద్ద వారిని, గడ్డాలు అన్నీ బాగా ఉన్నవారిని, వృద్ధులను, అనేకులను, జ్ఞానులను అడిగాడు, గారడి గల వారిని అడిగాడు, ఎవరు మాకు తెలియదన్నాడు. ఏంటి ఈ అబ్బాయి నూనెగు మిసాలతో వచ్చిన ఈ అబ్బాయి ఏమో చెప్తాడు, నువ్వు చెప్పగలవా బాబు అంటాడు. నువ్వు చెప్పగలవా? చూడండి 2వ అధ్యాయంలో దానియేలులో 26వ వచనం. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీ శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగా, ఏమయ్యా బాబు నువ్వు చెప్పగలుగుతావా? నేను చూసిన కళ నువ్వు చెప్పగలుగుతావా అనగానే ఆయన ఏమంటున్నారు దానియేలు గారు, చూడమ్మా. దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను, అయ్యా మీరు అడిగింది నిజమే, సబబే మీరు అడిగినకు వచ్చాను. ఎవరు చెప్పజాలరు, ఎంత జ్ఞానులైనా, ఎంత గారడి విద్య గలవారైనా, ఎంత శకునం చెప్పేవారైనా, ఎంత జ్యోతిష్యులైనా మీరు అడిగేది ఎందుకనగా మీరు కన్న కళ చెప్పడము అది అసాధ్యమే, మీరు అన్నది నిజమే. కానీ అయితే మర్మములను బయలుపరచగల ఎలోహిము ఒకరు పరలోకమందున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యా మీరు అన్నది నిజమే, ఈ లోక సంబంధ జ్ఞానులు, గారడి గారు వారు వాళ్ళు ఎవరు చెప్పజాలు, కానీ పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్మములను బయలుపరచుటకు శక్తిమంతుడు, ఆ పరలోకమందున్న ఆయనను మేము కలిగి ఉన్నాము, ఆయన చెప్పగలడయ్యా, నేను చదవండి తల్లి. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, అయ్యా ఆ పరలోకములో ఉన్న తండ్రి రేపు మీ తదనంతరము ఏమేమి జరగబోతున్నదో చూడండి. నిజంగా దానియేలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ కల కన్నది నెబుకద్నెజరు, ఆయన మర్చిపోయాడు. పరలోకపు తండ్రి నిజంగానే నెబుకద్నెజర్కే బయలుపరచాలనుకుంటే నెబుకద్నెజర్కి ఆ కళ గుర్తుండేది. కానీ ఏమంటున్నాడు ఈయన, రాజా మీరు కనిన కళ ఏంటంటే అంత్యదినములలో, రాబోయే రోజులలో, లేక మీ తర్వాత ఏమి జరగబోతుందో పరలోకపు తండ్రి మీకు తెలియపరిచాడయ్యా. కానీ తెలియపరిచింది ఇక్కడ నెబుకద్నెజర్ కాదు, నెబుకద్నెజర్ మర్చిపోయాడు. ఆయన కనిన కళ ఆయన మర్చిపోతే ఆ కళ భావాన్ని దానియేలుకి ఎలా తెలియపరచబడింది? ఆ కళ చెప్పడం ఏంటి? ఆ కళ భావాన్ని, ఓకే కళ చెప్తే ఎవరైనా కళ భావాన్ని చెప్పగలుగుతారు, కానీ సో
దానియేలు గారి గురించి కొన్ని మాటలు. ఎందుకు పరలోకపు తండ్రి దానియేలు అంటే అంత ఇష్టం ఆయనకు? దానియేలు అంటే ఎందుకు అంత ఇష్టము? ఇంతకుముందు కూడా మనం ఒకసారి ధ్యానించుకున్నాము. దానియేలు గారికి ఉన్న బిరుదు ఏంటి? తెలిసిన వాళ్ళందరూ చేయలెత్తండి. చాలామంది చేయలెత్తాలని నేను ఆశపడతాను. కొందరు ఎత్తారు. సో దానియేలు గారికి పరమ తండ్రి ఇచ్చిన బిరుదు బహుప్రియుడు. ప్రియమైన వారంటేనే, ప్రియుడంటేనే ఎంతో విలువగలది. కానీ బహుప్రియుడు. అబ్రహాం గారికి స్నేహితుడని ఎలా పెట్టుకున్నాడో, దావీదు గారికి హృదయానుసారుడని ఎలా పెట్టుకున్నాడో, మోషే గారికి ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఇంకో ఎక్స్ట్రా డిగ్రీ ఆయనకేంటి? భూమి మీద ఆయన సాత్వికుడు. సొలొమోను లాంటి జ్ఞాని లేడు. యోబు లాంటి నీతిపరుడు, న్యాయవంతుడు, యథార్థపరుడు లేరు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు పరలోకపు తండ్రి. కానీ దానియేలు గారికి పరలోకపు తండ్రి ఊరికేనే ఇవ్వలే ఈ టైటిల్. వీరికి అందరికి ఉన్నాయన్నీ ఈయనకున్నాయి. ఎవరికి? అబ్రహాం గారికి ఉన్నవి, యాకోబు గారికి ఉన్నది, ఇస్సాకు గారికి ఉన్నది, దావీదు గారికి ఉన్నది, యోబు గారు, ఇవన్నీ ఈయనకున్నవి. సో అందుకే ఇంకా అన్నిటి మీద టాప్ అన్నట్టు ఇది బహుప్రియుడు. బహుప్రియుడు అని పరలోకపు తండ్రి తాను గుర్తెరిగాడు. కాబట్టి యవనస్తులారా, మీరు బహుప్రియులు అవ్వడానికి ప్రయాసపడండి. యవనస్తురాన్రా, అమ్మాయిలారా, మీరు బహుప్రియురాన్ అవ్వడానికి. ఎందుకంటే హదస్స బహుప్రియురాలు ఆమె పరలోకపు తండ్రికి. ఆమె పుట్టినప్పుడు చిన్న దినంలోనే మొర్దెకైకి దర్శనం చూపిస్తాడు పరలోకపు తండ్రి. మొర్దెకైకి దర్శనం చూపిస్తాడు. నాయనా, ఇగో ఈ యొక్క యూదా జాతి మీదకి ఒక విపత్తు రాబోతుంది. ఇగో నువ్వు పెంచుకుంటున్నావు చూడు ఆ చిన్ని తల్లి, ఆ చిట్టి తల్లి ద్వారా నేను నా జాతిని కాపాడుకోబోతున్నాను. కాబట్టి నువ్వు ఈ పని చేయాలి నాయన. ఆమెను చక్కగా పెంచి రాజుకు భార్య అయ్యేటట్టు చేయాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ఇజ్రాయేలులు ఎప్పుడు కూడా వారి కూతుర్లను వారు ప్రాణమన్న ఇస్తారు తప్ప, వారు తలన్న తెగ నరుక్కుంటారు తప్ప వారి కూతుర్లను అన్యులకు ఇవ్వరు. అది రాజు కావచ్చు, రారాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ బాల్యదినంలోనే ఉన్నప్పుడే ఆ చిన్న అమ్మాయి, ఇది మన గ్రంథంలో లేదు, ఎస్తేరు గ్రంథం మన గ్రంథంలో లేదు, ఆర్సీఎం బైబిల్లో ఇంతకుముందు నేను చెప్పాను కొన్నిసార్లు. కాబట్టి సో ఆ పరలోకపు తండ్రి నిర్ణయించాడు ఎస్తేరు అనబడిన హదస్సాను ఆ యొక్క అహశ్వారోషు రాజుకు భార్య అవునట్లుగా. కాబట్టి ఓకే, ఆ స్టోరీ మనకి ఇక్కడ అవసరం లేదు. అంటే ఏంది అబ్బాయిల గురించి చెప్తారా, అమ్మాయిల గురించి లేదా అని మీరు అనుకోకుండా ఉండడానికి కొరకు అబ్బాయిల కన్నా మరి ఆమె శ్రేష్టంగా కనబడుతుంది. సో 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ కాపాడుకోగలిగింది. ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు ఆ రాజుతో కాపురం చేయడము, ఆ రాజుకు భార్యగా ఉండడము. ఆ యొక్క రాణి వస్త్రాలు, ఏది రాణి సూచకముగా ఈ యొక్క భుజాల మీద వేసుకునే ఆ రాణి వస్త్రాలు ఆమెకు అసహ్యమట. ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని మురికి గుడ్డతో సమానంగా చూస్తుందట. కానీ ఈ లోకంలో అలాంటి అవకాశం వచ్చిందంటే ముఖ్యమంత్రి కొడుక్కో లేక ముఖ్యమంత్రి కూతురుకు అల్లుడు అయ్యే భాగ్యం వచ్చిందంటే ఇక క్యూలు కడతారు. కానీ చూడండి, 127 సంస్థానాల మీద రాజుగా ఉన్న ఆయనకు భార్యగా అవ్వడం ఇష్టం లేదు. కానీ ఆయన పెంచుకున్న తండ్రి చెప్పాడు, ఆ తల్లి లోబడింది. కాబట్టి యూదా జాతిని కాపాడుకుంది. అయితే ఇక్కడ దానియేలు గారి గురించి మరి ఆ మెసేజ్లో వెళితే అది చాలా ఎక్కువ సమయం అవుతుంది. అయితే ఆయనకు 9 క్వాలిటీస్ ఉన్నాయి. అవి మీరు రాసుకోండి. ఇంతకుముందు విన్నవారు, బహుప్రియుడు అని విన్నవారు మీరు అవసరం లేదనుకుంటాను. కానీ ఒకసారి మీరు రాసుకుని దాన్ని కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను. ఎందుకు పరలోకపు తండ్రి దానియేలును బహుప్రియుడుగా ఎంచాడు? ఎందుకు బహుప్రియుడిగా ఎంచాడంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే, ఆయన తినే ఆహార పదార్థాల విషయంలో, సేవించే ద్రాక్షారసం విషయంలో ఆయన తన ఘటాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. రాజు యొక్క మాంసాహారం తినకుండా, రాజు సముఖంలో ఉండే ద్రాక్షారసం తీసుకోకుండా తన ఘటాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. రెండవది, ఆయనకున్న అంటే ఏ అవసరం వచ్చినా,
ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అపాయం వచ్చినా ఆయన ఆశ్రయించేది ఏంటి? ఉపవాస ప్రార్థన. సో దానియేలు 2వ అధ్యాయము 18-19 వచనాలలో సో ఆయన ఉపవాస ప్రార్థన ఉండేవాడు. ఇక 3వ క్వాలిటీ, ఆయనకున్న స్నేహితులు, ఆయనకున్న ఫ్రెండ్స్ ఎలాంటి వారు? ఎవరు ఆయన ఫ్రెండ్స్? ఎవరు పడితే వారు కాదు. యోగ్యులైన, శ్రేష్ఠులైన, నీతిని అనుసరించే స్నేహితులు. అదే 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. హనన్య, అజర్య, మిషాయేల్. సో వారికి ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మీరు నా గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. అంటే స్నేహితులు ఎలాంటి మన అవసరతలో మనకు ప్రార్థన సహాయం చేసేవారుగా, మనకు సలహాలు ఇచ్చేవారుగా, మనల్ని ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సరి అయినా మనకు సలహా ఇచ్చేవారుగా ఉండేవారిని స్నేహితులు కలిగి ఉండడం. ఇక దానియేలు గారు ఆ యొక్క దర్యావేషు పాలనలో ఆయన ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఎక్కాక ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. 4 రాజుల రాజ్యములో 4 రాజులు ఎవరు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు, ఆయన కుమారుడైన బెల్షస్సరు, తర్వాత మాదీల రాజైన దర్యావేషు, తర్వాత పారసీక రాజు కోరేషు. ఈ 4 రాజుల యొక్క సంస్థానాలలో ఈయన ప్రధానమంత్రి పోస్ట్ అయినది. వాళ్ళు నామకార్థంగా రాజులు, వారు నామకార్థంగా రాజులు. రాజ్య పరిపాలన చేసేదంతా దానియేలు గారే. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఇజ్రాయేలీలు, యూదులు బబులోను దేశంలో చెరలో ఉన్నారు. కానీ ఆ యొక్క దేశాన్ని ఏలుతున్న రాజులను నడిపించేది మాత్రము ఈయన గారే, ఈ దానియేలు గారే. సో దేన్ని బట్టి అంటే, సో ఆయనకున్న ఆ క్వాలిటీస్ని బట్టి, సో ఆ రాజు కన్న కలను, కలభావాన్ని చెప్పినది బట్టి నెబుకద్నెజరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతాలను బట్టి వారు ఆయన ఒక పోస్ట్ ఇచ్చారు తప్ప వారసత్వంగా వచ్చింది కాదు. ఏదో నెబుకద్నెజరు ఇచ్చాడని వాళ్ళ కొడుకు ఇవ్వలేదు, బెల్షస్సరు. సో అయితే ఆయన ఈ యొక్క 4 రోజుల వరకు మరి ఎవరు వారి యొక్క దేవతల దగ్గర ప్రార్థన చేయకూడదనే శాసనము మరి దర్యావేషు ద్వారా బయలుదేరిన తర్వాత, సో ఎందుకు వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు? సో చాలామంది ఉన్నారు ఆ బబులోను దేశంలో, చాలా పెద్ద వాళ్ళు, సీనియర్స్, చాలా అనుభవం కలవారు. కానీ వారికి ఎవరికి ఆ పోస్టు దక్కలేదు. ఎక్కడో నూనె గుమిసాలున్న ఈ యొక్క 20-25 సంవత్సరాల బాలుడేంటి మమ్మల్ని వేయలేదని సో ఆయన ఎక్కడో ఇరుకులు పెట్టాలని చూస్తున్నారు. కానీ ఆయన చాలా నమ్మకస్తుడు. ఏ విషయంలోనైనా సో పరిశుద్ధులారా, యవనస్తులారా, మీరెక్కడైనా, మీ తల్లిదండ్రులకు మాత్రమే కాదు నేను చెప్పేది, మీరు స్టడీ చేసే దగ్గర కానీ, మీరు ఉద్యోగుల దగ్గర కానీ, ఎక్కడ కానీ మీరు నమ్మకస్తులుగా, పరలోకపు తండ్రి చూస్తున్నాడని మీరు నమ్మకస్తులుగా ఉంటే మీరు బహుప్రియులు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దానియేలు 6:4 వచనం, 6వ అధ్యాయము 4వ వచనము నేను చదవడం లేదు, మీరు రాసుకోండి. అదేవిధంగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనంలో ఆ సింహాల బోన్లో ఆయనను వేసిన తర్వాత ఆ దర్యావేషు రాజుకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అర్లీ మార్నింగే లేచి వెళ్ళి దానియేలు, చూడండి ఆయన విశ్వాసం ఏంటో, దర్యావేషు విశ్వాసం ఏంటి? సింహాల బోన్లు వేస్తే ఎవరైనా ఉంటారా? సో శాసనం చేసింది ఆయన, కానీ దానియేలు గురించి కుట్ర పన్నారని ఆ దర్యావేషుకు తెలియదు. సో వెళ్ళి దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ ఎలోహిం కాపాడా నిన్ను? ఏమంటున్నాడు? నిత్యము నీవు సేవించుచున్న నీ ఎలోహిం అంటే ఏది దుఃఖ స్వరంతో, గద్గద స్వరంతో అడుగుతాడు దర్యావేషు. ఆ లోపల నుంచి, రాజా నేను నీ దృష్టికి నిర్దోషిని కదా అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? రాజా నేను నీ దృష్టికి నిర్దోషిని కదా. లేదంటే ఒక రాజు ఏంటి నిద్రాహారాలు మాని ఉపవాసం ఉండి రాత్రంతా ఆయన నిద్ర లేకుండా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఏంటి? ఒక తన సేవకుడి గురించి ఒక రాజు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఏంటి? సో అప్పుడు అంటాడన్నట్టు, నీవు అంటే దానియేలు ఏంటి? నిత్యము సేవించేవాడు పరమ తండ్రిని. ఓన్లీ మనం సబ్బాతునాడు పండుగలలో మాత్రమే కాదు సుమా మనం ఆయన సేవించాల్సింది. నిత్యము, అనుదినము, అనుక్షణము ఆయనను సేవించేవారు బహుప్రియులుగా. మళ్ళీ ఏంటి ఆయన? సో ఆ రాజు దృష్టికి కూడా, పరలోకపు తండ్రి దృష్టికి ఎలాగో ఆయన నిర్దోషి.
సో ఆ రాజు దృష్టికి ఆయన అదే 6వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది అన్నట్టు. అయ్యా రాజా, నేను నీ దృష్టికి నేను నిర్దోషినా అని. ఇక ఆయన ఇంకా ఏం చేసేవాడట దానియేలు గారు? 9వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు. దావీదు రాజు గారి వలె దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. దానియేలు 9:2. ఇక ఇంకా ఒక ఉత్తమమైన క్వాలిటీ ఏంటంటే, ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క రాజు యొక్క కుమారుడు బెల్షస్సర్ రాజు అయిన తర్వాత ఆయన ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. సో అప్పుడు ఒక తీర్పు వస్తుంది. మెనే టికేల్ ఉఫార్సిస్ అని గోడ మీద ఒక రాత కనబడుతుంది. ఆ రాతకు చెప్పేవారు ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఎవరు లేరు. నాయనా, మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ నాన్నగారు కళ మర్చిపోతే ఆ కళ భావాన్ని చెప్పిన ఒక భక్తుడున్నాడు, ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఒక పరిశుద్ధుడు ఉన్నాడు, పరలోకపు తండ్రిని సేవించే అతన్ని పిలిపించానంటే అతన్ని పిలిపించి తర్వాత దాని భావం చెప్తాడు. భావం చెప్పిన తర్వాత ఆయనకు చాలా బంగారమును, వెండిని, కానుకలన్నీ తీసుకొచ్చి ఇస్తాడు అన్నట్టు. అయ్యా, నీ బంగారము, నీ వెండి వేరే ఎవరికన్నా ఇచ్చుకో, నేను వాటిని తీసుకొని నేను చెప్పేవాని కాదు. ఆ పరలోకపు తండ్రి నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నేను వాటిని ఫ్రీగానే చెప్తాను తప్ప నేను అంటే ఆయన ఎవ్వరి యొద్ద ఏది ఆశించేవాడు కాదు. ఊరికేనే బహుప్రియులు ఎవరు? ఊరికేనే బహుప్రియ. ఇంకా చివరిగా ఇది మన అందరికీ తెలిసిందే, సింహాల బోన్లో. సో ఆయనను మరి రోజుకు 3 సార్లు, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఆ కాలం ఇప్పుడు చెప్పడం గొప్ప కాదు. సింహాల బోన్ల నుంచి ఆయన తప్పించిన తర్వాత చెప్పడం గొప్ప కాదు. నేనైతే ఆ కాలంలో ఉండి నాయన ఇలా ప్రార్థన చేసేవాడిని. పావురం లాంటి నిష్కపట్యం కలిగి ఉండమన్నారు, కానీ పాము లాంటి వివేకం కలిగి ఉండమన్నారు. అయ్యా, ఈ ఒక్క నెల రోజులు నేను చేయకుంటే ఏమవుతుంది? ఈ ఒక్క నెల రోజులు చేయను, మళ్ళీ ఆట తర్వాత 3 సార్లు కాదు, రోజుకు 7 సార్లు చేస్తాను నెక్స్ట్ మంత్ నుంచి అని ఉండేవాన్నేమో నేనైతే. కాబట్టి పరిశుద్ధులారు, మీరు పరీక్షించుకోండి. ఇప్పుడు దానియేలు గారిని సింహాల బోన్ల నుంచి తప్పించాడు అని మనకు తెలిసిన తర్వాత, అవును నేను కూడా దానియేలు లాగా ఉండేవాడిని అని అంటే అది మనం మోసం చేసుకోవడమే. కాబట్టి సో ఆయన దేని నమ్మాడు? అలనాడు మోషే గారు ఆ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 2 సింహాలు కుక్క పిల్లల్లాగా తోక ఆడించుకుంటా ఆయన వీళ్ళ వెనకాల, మోషే అహరోన్ల వెనక పరిగెత్తాయి. కుక్క పిల్లల్లాగా తల ఊచుకుంటా, అది వాటి తోక ఆడించుకుంటా. అది తెలుసు దానియేలు గారికి. నా పితరుడైన మోషే గారు ఇల్లంతటి నమ్మకస్తుడైన ఆయనకు మరి సింహాలు కుక్కల్లాగా అవి వెళ్ళాయే, ఈ సింహాల నోళ్ళు నా తండ్రి మూయించలేడా? నా ఎలోహిం నేను ఆ కళను, ఆయన ఆ రాజు పడిన కళను తెలియపరిచాడు, నాకు కళ భావాన్ని తెలియపరిచాడు. ఈ సింహాల బోన్ల నుంచి తప్పించలేడా? ఒకరు తప్పించకపోయినా సరే నేను ఎక్కడుంటాను? బ్రతుకుట అయితే మెస్సయ్య, చావైతే లాభమే. బ్రతుకుట అయితే ఆయన కొరకు బ్రతకడము. ఆయన బాల్యదినం నుంచి నేర్చుకున్నది ఏంటి? బ్రతుకుట పరమతండ్రి కొరకు, పరమతండ్రి రాజ్యము కొరకు, పరమతండ్రి నీతి కొరకు. చావైతే మేలే, హాయిగా విశ్రాంతి ఆయన సముఖములో, ఆయన భక్తుల సముఖంలో. పరమతండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఇలాంటి 9 క్వాలిటీస్ ఆయన కలిగి ఉన్నదాన్ని బట్టి పరలోకపు తండ్రి ఆయనను బహు ప్రియుడు అని ఒక ముద్ర వేస్తాడు. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? దానియేలు దగ్గరికి గాబ్రియేల్ గారు వచ్చారు. నాయనా, నువ్వు పరలోకపు తండ్రికి నువ్వు బహుప్రియుడవు గనుక ఇగో ఈ జరగబోయే సంఘటనలు, ఈ జరగబోయే విషయాలను నీకు తెలియపరచడానికి నేను వచ్చాను. కానీ చాలా రోజులైందయ్యా నీ దగ్గర రావడానికి. మధ్యరొక్కడు ఆపాడు, ఆటగించాడు. ఎవడు ఆపాడట? చూడండి, దూతలను సహితము ఆపగలిగే శక్తి దురాత్మలకు ఉన్నది సుమా.
మన జీవితాలలో మనకు ఆశీర్వాదం ఏదో రావడం లేదు అంటే, మన ప్రార్థనకు జవాబు రావడము లేదు అంటే, మన బిడ్డలు మన మాటకు లోబడము లేదు అంటే, నీ భర్త ఇంకా మారడము లేదు అంటే, నీ భార్య నీకు విధేయురాలు అవ్వడము లేదు అంటే, నీ ప్రార్థన ఏదో సరిపోవడం లేదు. నీ ప్రార్థనను ఆయన సన్నిధికి చేర్చకుండా ఆటంకపరిచే దురాత్మ సమూహము ఎక్కడో ఆపుతున్నది. సో గాబ్రియేలు గారు 21 రోజులు ఆగిపోయాడట. దానియేలు గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలు తెలియపరచాను. చూడండి, తన తర్వాత వచనం చదవండి, 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకోలేవలని నీ మనసును అప్పగించి ఎలోహిం ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అయ్యా, నువ్వు ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఆ మొదటి దినము నుంచి నువ్వు ఏంటి నీవు తగ్గించుకొని. కానీ చాలామంది ఏంటి, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉన్నది, నాకు భక్తి ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, నాకు పోస్ట్ ఉంది అని అహం ఎవరికైతే ఉంటుందో వారు అపవాది బీజలు. అహం ఎవరికైతే, అది ఏ విషయాన్ని బట్టైనా కావచ్చు సుమా, ఏ విషయం బట్టైనా కావచ్చు. నీకున్న అందమును బట్టి, నీకున్న ఐశ్వర్యం బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న బిజినెస్ను బట్టి, నీ యొక్క శ్రేష్ఠులైన మంచి పిల్లలు ఉన్నారు, నీకు మంచి భక్తిగల పిల్లలు ఉన్నారు, నీ మంచి భక్తిగల పిల్లలను బట్టి, నీ శ్రేష్ఠురాలైన నీకు భార్య ఉంది, లేక యోగ్యుడైన నీ భర్త ఉన్నాడు, లేక యోగ్యులైన నీ తల్లిదండ్రులు ఉన్నారు. సో వీటిని బట్టి నువ్వు దేన్ని బట్టన్నా నువ్వు అతిశయపడుతున్నావేమో, నువ్వు అపవాది సంబంధికుడివే, నువ్వు అపవాది సంబంధికురాలవే. సో అపవాది సంబంధికులే వారికి ఉన్నదాన్ని బట్టి అతిశయపడతారు. కానీ మనం అతిశయపడాల్సింది ఎవరిని బట్టి? భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయుడైన ఆ యెహోవా అనే నామాన్ని బట్టి మాత్రమే. భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త అయిన అద్వితీయుడైన ఆ యెహోవా అనే నామాన్ని బట్టి మనం అతిశయించాలి తప్ప, ఆ నామం ముద్రించుకున్నాను నేను అనే తప్ప, ఆయన నామాన్ని బట్టి మళ్ళీ ఆ నామమునకు వెళ్ళాల ఘనత, మహిమ, ప్రభావములంతా. అంతేకాదు నిన్ను బట్టి కాదు. నీ కొరకు నువ్వు ప్రాణం పెట్టుకోలేవు. మన కొరకు ప్రాణం పెట్టిన యాషువా మెస్సయ్య అనే నామాన్ని బట్టి మనము అతిశయపడాలి తప్ప, మనకున్న ఈ భూలోకంలో ఉన్న దేన్ని బట్టి కూడా కాదు. 13వ వచనం చదవమ్మా. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించనయ్యా. నేను ప్రయాణంలో ఉన్నాను నాయన, పరలోకం నుంచి బయలుదేరి నీ దగ్గరకు వస్తున్నాను. కానీ అందుకే అంటారు చూడండి, గ్రామాలలో ఏమంటారు? గ్రామదేవత, కొందరి గృహాలకు గృహదేవత. అంటే దురాత్మల సమూహము, ఆ పారసీకుల యొక్క ఆ దురాత్మ ఎవరిని అడ్డగించింది. నేను చాలా ఆశ్చర్యపోయి ఇవాళ ఉదయకాలంలో చదివినప్పుడు, చాలాసార్లు చదువుతుంటాం కానీ ఏంటి గాబ్రియేలు గారిని ఏంటి ఒక దురాత్మల సమూహము ఆటగించడం ఏంది? అప్పుడు ఆయనకు సహాయంగా, అందుకే అప్పుడు అనుకున్నాను, ఓహో, అబ్రహాం గారి దగ్గరికి 3 దూతలు ఎందుకు వచ్చారా? మిఖాయేల్ ఒక్కరే రాలేదు, మిఖాయేల్, గాబ్రియేల్, రఫాయేల్ ఎందుకు వచ్చారా? యాకోబును ఇజ్రాయెల్గా మార్చడానికి కొరకు, ఏశావును ఎదురొడ్డి నిలవడానికి కొరకు 2 దూతలను ఎందుకు పంపించాడా అని అప్పుడు అర్థమైంది. చూడండి, ఇంకా చదవండి. పారసీకుల రాజుల సముఖమును నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చును. అయ్యా, మిఖాయేల్ గారు వచ్చారు. యుద్ధములు చేసే నాదుడైన, యుద్ధశూరుడైన మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేశాడు కాబట్టి నేను నీ దగ్గర రాగలిగాను నాయన. ఇదిగో ఇక ఈ విషయాలు నీకు చెప్పడానికి, ఎందుకంటే నువ్వు బహుప్రియుడవు కాబట్టి. సో అదేవిధంగా మనము కూడా శ్రమలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేక మనకు ఏవో ప్రమాదాలు జరగనై ఉన్నప్పుడు పరమలోకపు తండ్రి ఏ దూతను పంపిస్తాడో, అక్కడ ఏ దూత అవసరమో ఆ దూతలందరికీ పంపిస్తాడు. మనం చూసుకున్నాం కదా మొన్న బూర్ల పండుగ రోజు 7 ఆయన సముఖంలో ఉండే 7 ప్రధాన దూతలను
ఆ పరలోకపు తండ్రి ఎవరిని ఎప్పుడు ఎవరు అవసరమంటే వారిని మన యొద్దకు పంపుతాడు. ఇది నిజము, ఇది నిజము, ఇది నిజము. హల్లెలూయా. దానియేలు యొద్దకు పంపిన పరలోకపు తండ్రి నీ యొద్దకు నా యొద్దకు ఎందుకు పంపడు? దానియేలు వలె నీవు నేనుంటే, ఎస్తేరు వలె, హదస్సా వలె మీరు ఉన్నట్టయితే, అబ్రహాము గారిలాగా మనం ఉన్నట్టయితే, దావీదు రాజులాగా హృదయ స్పందన ఆయన హృదయంలాగా ఉంటే, యోబులాగా కంటితో చెడు చూడకుండా, హృదయముతో చెడు యోచించకుండా, నోటితో చెడు పలకకుండా నీ అభయహస్తము అందిస్తూ ఉంటే ఎందుకు నీ యొద్దకు తన దూతలను, నా యొద్దకు ఆయన దూతలను పంపిస్తాడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనే నామము కలిగిన ఆ యెహోవా నీ యొద్దకు నా యొద్దకు డెఫినెట్గా మన శ్రమలలో, మన బాధలలో, మన అనారోగ్యములో, మన వేదనలో ఆయన తన దూతలు పంపిస్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో ఈ విధంగా బహుప్రియుడు అనడానికి ఇన్ని క్వాలిటీస్ దానియేలుగా. ఇక బ్లెస్సింగ్స్ చాలా వచ్చాయి. కలలు, దర్శనములు, వాటి మర్మములు చెప్పే ధన్యత, క్రూరముగాల యొక్క నోర్లు మూయించే ధన్యత, వివేచన జ్ఞానముతో మరి సుసన్న అనే ఒక భక్తురాల్ని మరణం నుంచి తప్పిస్తాడు. సుసన్న అనే ఒక భక్తురాలని మరణం నుంచి తప్పిస్తాడు. సో బేలు దేవతల యొక్క పూజారులు పన్నిన కుట్రను బయటపెట్టి ఆ ప్రాంత ప్రజలందరూ పూజిస్తున్న ఒక సర్పాన్ని కూడా తన యుక్తితో దాన్ని చంపేస్తాడు. ఈ విధంగా అంటే అనేక భక్తులకున్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి బహుప్రియుడు. సో మరి మన మందలో, ఈ చిన్న మందలో అందరూ బహుప్రియులుగా అవ్వడానికి కొరకు ప్రయాసపడదాం అందరము. నేను అనేది కొందరు కాదు సుమా. సో ఆ ప్రయాసలో, ఆ ప్రయాణంలో అందరము సక్సెస్ కావాలని మనము ఆశపడదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక రాజు దగ్గరికి వద్దాం, నెబుకద్నెజర్ రాజు గారి దగ్గరికి. అయ్యా, మీరు చూశారు కదా కళ, చాలా పెద్దగా ఉంది కదా, మీరు చూసిన విగ్రహము ఎలా ఉంది? చాలా పెద్దగా ఉంది. దాని తల బంగారము బంగారంతో ఉంది. దాని యొక్క ఈ యొక్క షోల్డర్స్ అండ్ చెస్ట్ వెండితో ఉన్నది. మరి కడుపు, దాని ఉదరము మరి ఇత్తడితో ఉన్నది. ఉదరము, తొడలు ఇత్తడితో ఉన్నవి. మోకాళ్ళేమో ఐరన్తో, ఇనుముతో ఉన్నది. కానీ పాదాలు మాత్రం రెండు కలిసి ఉన్నవి, మట్టి, ఇనుము, ఐరన్ అండ్ క్లే. సో ఈ రెండు కలిసి ఉన్నాయి. అయ్యా, వీటి భావం ఏంటి అంటే, ఇప్పుడు మీరు సమస్త అధికారం మీకే ఉన్నది. ఈ భూలోకంలో మీరు ఏమి చేయాలంటే చేయొచ్చు. ఏ శాసనం మీరు జారీ చేస్తే అది. అసలు ఈ సృష్టిలో ఏదైనా మీరు ఏది చేయాలనుకుంటే అది చేయగలరు. సో మీకు అలాంటి అధికారం ఉంది, అలాంటి ఆరోగ్యం ఉన్నది, అన్నీ ఉన్నవి. అయితే మీరు చింతిస్తున్నారు. మీరు ఆ విధంగా ఉన్న మీరే ఆ బంగారము శిరస్సు. మీరు ఆ బంగారము శిరస్సు. మీ తర్వాత మీకన్నా తక్కువ ఒక రాజ్యం వస్తుంది, అది వెండిని సూచిస్తుంది. దానికన్నా ఇంకొక తక్కువ రాజ్యం వస్తుంది, అది ఇత్తడిని సూచిస్తుంది. ఇది మొదటి రాజ్యము బబులోను. అంటే ఇక్కడ మనం చూసుకుంటున్న రాజ్యాలు. కానీ ఇజ్రాయిల్కు విరుద్ధంగా చూడండి, పరమతండ్రి ఇక్కడ 7 సంఖ్యను పెట్టాడు. ఇజ్రాయిల్కు విరుద్ధంగా లేచేటి 7 సామ్రాజ్యాలు. ఎన్ని? 7. మొట్టమొదటి సామ్రాజ్యం ఏది చెప్పగలుగుతారా? మొట్టమొదటి సామ్రాజ్యం, ఇజ్రాయిల్కు విరుద్ధంగా పనిచేసిన సామ్రాజ్యం ఈజిప్ట్, ఐగుప్తు సామ్రాజ్యం. సో మొట్టమొదటి సామ్రాజ్యం ఐగుప్తు, రెండవది అష్షూరు. ఈ 2 సామ్రాజ్యాలు అయిపోయాయి ఇజ్రాయిల్ ఆ యొక్క బబులోను దేశంలోకి చెరకు వెళ్ళినప్పుడు. సో 2 సామ్రాజ్యాలు చాప్టర్స్ క్లోజ్ అయింది. ఇప్పుడు బబులోను రాజు ప్రపంచమంతటా పరిపాలన చేస్తున్నాడు, నెబుకద్నెజర్. సో ఇంకా అతనికి అపజయం అనేది లేదు.
ప్రతి దేశము ఆయనకు కప్పము చెల్లించాల్సిందే. అన్ని దేశాలు ఒక ఇజ్రాయేలు శేషంగా ఉంటే ఇజ్రాయేల్ దేశాన్ని పరమ తండ్రే అప్పగించాడు బబులోను రాజుకు. ఎందుకు అప్పగించాడో అది వేరే స్టోరీ. వారు ఆయన మాట సరిగా వినలేదు కాబట్టి, ఆయన విశ్రాంతి దినమును ఆచరించవలసిన విధముగా ఆచరించలేదు కాబట్టి పరిశుద్ధులారా, విశ్రాంతి దినము మన అణువణువ తప్పిస్తుండాలి. మన దేహంలోని అణువణువు అంతా కూడా నేను విశ్రాంతి దినాన్ని ఇజ్రాయిల్ వలె, భూమధ్యస్థలంలో ఉన్న వారి వలె, సో మనము ఆ ప్రయాణంలో ఉందాం. వారి వలె రీచ్ అవుతామని నమ్మకం అయితే నాకుంది. వెలుగుతుంది అప్పుడు. అవును కదా ఈ విగ్రహం ఇలా కనబడింది నాకు, ఆ బంగారం వెండి ఇవన్నీ అవును కదా అనుకుంటున్నాడు తప్ప అదేంటి గుర్తులేదు, దాని అర్థము అంతకన్నా తెలియదు, ఎవరికి తెలియదు. సో అందుకే అక్కడ అంటున్నాడు 46వ వచనంలో, అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞ. అంటే సో లోకంలో ఆచారం ఏంటి? ఏదైనా గొప్ప సంఘటన జరిగిందంటే వారికి ఎవరు సాష్టాంగపడుతున్నారు? హల్లెలూయా. నూనూగు మిసాలు కలిగిన ఒక యవ్వనస్తుని యొక్క పాదాల చెంత 127 సామ్రాజ్యాల మీద రాజుగా ఉన్న నెబుకద్నెజరు సాగిలపడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధులారా, మీరెక్కడున్నా సరే, మీరు యథార్థంగా ఉన్నారా, పరిశుద్ధంగా ఉన్నారా, నమ్మకంగా ఉన్నారా, బహుప్రియులుగా ఉన్నారా, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు అబద్ధాలు చెబుతుంటే, మీరు మోసం చేస్తుంటుంటే, మీరు అపనమ్మకంగా ఉంటుంటే మీ భయము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు అప్పుడు ధైర్యంగా ఉండలేరు. సో కాబట్టి నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి నీతిమంతులైన పరిశుద్ధులారా, మీ మీద నిందలు వేస్తున్నవారు, మిమ్మల్ని అవమానంగా మాట్లాడుతున్నవారు, వారు సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. వారు పళ్ళు కొరుకుతూ ఏడ్చే రోజు ఉంది. అప్పుడు వారిని ఎవ్వరు, కాబట్టి అది మనం గుర్తు తెచ్చుకొని మనల్ని అంటున్న వారి గురించి మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. తండ్రి, అయ్యో వారు అక్కడికి వెళుతారు కదా నాయన, నిప్పులాంటి నన్ను ముట్టుకొని, నిప్పులాంటి నా మీద మాటలు మాట్లాడి వాళ్ళు నాశనానికి వెళుతారు కదా, నన్ను ముట్టుకుంటే. అంటే పరిశుద్ధులారా, నన్ను నేను అందరి గురించి చెప్తున్నాను, మనల్ని ఎవరిని ముట్టుకున్నా ఆయన కనుగుడ్డును ముట్టిన దానితో సమానం. ఎందుకంటే మనము వెలపెట్టి ఆయన సొత్తుగా చేయబడిన పరిశుద్ధ జనాంగము. పరిశుద్ధమైన పండుగలను పరిశుద్ధంగా ఆచరిస్తున్న పరిశుద్ధులారా, సర్వ ప్రపంచంలో ఉన్న మరి అనేక రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా మరి భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పండుగలు ఆచరించేవారు ఎక్కువగా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే యాశ్వ నామం ముద్రించుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. భారతదేశంలో మొత్తం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే. కాబట్టి తెలుగు ప్రజలము ధన్యులము. ఇజ్రాయెల్ ప్రజల తర్వాత సో ఎక్కువగా నీతిని సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారంటే తెలుగు ప్రాంత ప్రజలే. సో అది ఆ ధన్యత పరలోకపు తండ్రి మరి ఆ ప్రాంతంలో మనము జన్మించాము. మరి అలాంటి సేవకుల ద్వారా మనకు నీతి వాక్యమును సత్యవాక్యం తెలియపరిచాడు. కాబట్టి సో మనము ఆ యొక్క దానియేలు వలె బహుప్రియులముగా ప్రయాసపడదాము. ఇది అసాధ్యమైన, ఇట్ ఇస్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, అవునా కదా? ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, ఇట్స్ పాసిబుల్. సో దాని నుంచి ప్రయాసపడదాం. అబెండెంట్గా బ్లెస్సింగ్స్ పరమ తండ్రి సన్నిధి నుంచి పొందుకుందాం. ఆ పరమ తండ్రి ఈ మాటలు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. మనకు ఈ పండుగ ఈ సెషన్తో మనం ముగించుకుంటున్నాం. భోజనాలు అందరికీ ఉన్నాయి, అందరు కూడా భోజనం చేసుకొని ఇక సాయంత్రం నుంచి మనం